అనుకోకుండా సడన్ గా టెంపుల్ కి వచ్చామని చెప్పాను కదా, పైనుంచి సూర్యదేవుడు ఒక్కటే బగబగా మండిపోతున్నారు. సాయంత్రం అయిపోయినా ఎండ మాత్రం తగ్గలేదు. సర్లేండి ఎందుకు వచ్చాము అంటే సడన్ గా డయ్యూ టెంపుల్ కి వెళ్దాం అని చెప్పింది. ఎవరైనా మార్నింగ్ గానీ ఈవినింగ్ గానీ టెంపుల్ కి వెళ్తారు, మేము మెట్ట మధ్యాహ్నం వచ్చాం, అందుకే టైం కాని టైం అప్పుడు అన్నా. ఏ టైంలో వచ్చినా ఫస్ట్ అయితే దేవుడికైతే దర్శనం చేసుకున్నాం, కాకపోతే లోపల గేట్లకి తాళాలు వేస్తున్నాయి. ఇందుకే ఈ టైంలోనే ఎందుకు వచ్చాము అంటే డయ్యూకి క్లాసికల్ డాన్స్ అస్సలు టచ్ లేదు, బట్ అయినా క్లాసికల్ డాన్స్ వీడియో చేస్తాను టెంపుల్ కి వెళ్దాము అని చెప్పింది. నా ఫేస్ చూస్తే మీకు అర్థమైపోయే ఉంటది, నాకైతే కొంచెం ఫేవరిష్ గా ఉంది ఆ రోజు, బట్ అయినా తీసుకొని వచ్చాను. మా డయ్యూ ముందు నా ఫేవర్ పెద్ద విషయమే కాదని అనిపించింది, ఎందుకంటే 1 అవర్ లోనే తను చెయ్యాలి అనుకున్న క్లాసికల్ డాన్స్ వీడియోస్ అన్ని కూడా నేర్చేసుకుంది. క్లాసికల్ డాన్స్ అంటే ఎంత కష్టమో మనకు అందరికీ తెలుసు. అప్పుడు నాకు ఒక్కటే అనిపించింది, ఈ జ్వరాన్ని కాసేపు పక్కన పెట్టేద్దాము అని చెప్పి. వీళ్ళకున్న ఒక మంచి టాలెంట్ ని ఎంకరేజ్ చేయడానికి ఎప్పుడు నేను ముందే ఉంటా. నాకు ఒక్కటే అనిపిస్తది, చదువుతో పాటు వీళ్ళకున్న టాలెంట్ ని కూడా మనం ఎంకరేజ్ చేయాలి అనని. ఎందుకంటే భవిష్యత్తులో ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా ఏదో ఒకటి తప్పకుండా వాళ్ళకి ఉపయోగపడతాయి. కరెక్ట్ గా ఎండలో 2 అవర్స్ పట్టింది ఈ వీడియోస్ అన్ని చేయడానికి. వీళ్ళందరూ కూడా దేవుడికి పువ్వులన్నీ మాలలు కడుతున్నారు ఈవినింగ్ పూజ కోసం. ఈ కృష్ణాష్టమికి ఈ టెంపుల్ కి మీ ఫ్యామిలీ అంతా వచ్చేసేయండి అని చెప్తున్నారు.